అందరికీ నమస్కారం. శక్తిస్థల్ పత్రిజీ శక్తిస్థల్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ పత్రిజీ ద్వారా ఎన్నో అద్భుతమైన కాన్సెప్ట్స్ విని వారి ఆధ్వర్యంలో ఎంతో ధ్యాన సాధన చేసి ధ్యాన యజ్ఞాలు, ధ్యాన చక్రాలు, పిరమిడ్ ధ్యాన మహాయాగాల్లో పాల్గొంటూ వస్తున్నాం. మనం ఈ ఎపిసోడ్ ద్వారా శక్తిస్థల్ యొక్క ప్రాముఖ్యత, అది అద్భుతంగా నిర్మాణం జరగడం వల్ల ఏమేం జరుగుతాయి, ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి మిరాకిల్స్ అందిస్తుంది అనేది ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఈ మాస్టర్, సీనియర్ మాస్టర్, డోన్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మనతో ఉన్నారు. ఈ మాస్టర్ గారు పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుంచి 31 వరకు ప్రతి సంవత్సరం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది జరగడానికి ముందు పత్రిజీ బర్త్డే రోజున నవంబర్ 11న పత్రిజీ చైతన్య రథయాత్ర బయలుదేరుతుంది. ఇంతకుముందు ఫిజికల్గా పత్రిజీ వారు వెళ్ళి అందరినీ ఆహ్వానించేవారు. ప్రతి ఊరికి, ప్రతి జిల్లాకి వెళ్ళి ఈ కార్యక్రమానికి ఆహ్వానించేవారు. మనకు గత 3 సంవత్సరాల నుంచి మనం పత్రిజీ చైతన్య రథయాత్ర వెళ్తుంది. ఈ సంవత్సరం డోన్ పిరమిడ్ మాస్టర్ రాజశేఖర్ గారు ఈ చైతన్య రథయాత్ర శక్తిస్థల్ నుంచి ప్రారంభమై అన్ని ప్రాంతాలకు వెళ్ళి మళ్ళీ కడతాల్ కైలాసపురికి డిసెంబర్ 21 రోజున మళ్ళీ శక్తిస్థల్ దగ్గర వారి యొక్క యాత్ర పూర్తి చేశారు. మరి వారి యొక్క అద్భుతమైన అనుభవాలు విందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఫస్ట్ శక్తిస్థల్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? శక్తిస్థల్ అనేది పత్రిజీ గారు ఎప్పుడైతే ఆయన ఆరా ఎక్కడైతే ఉంటారో కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆయన ఆరా ఉంటుంది. అది మనందరికి తెలుసు. మరి ప్రతి ఒక్క జీవి హ్యాపీగా, అంటే మనమందరం ఇక్కడ ఉన్నాము హ్యాపీగా అంటే ఆ పత్రి గారి యొక్క ఆరా ప్రభావం వల్లనే ఇక్కడంతా హ్యాపీనెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషికి ఆరా ఉంటుంది, కానీ పత్రి గారి ఆరా అనేది చాలా ఎక్కువ ఉంది. ఆయన పూర్తి స్పిరిచువల్లో హయ్యెస్ట్ రీచ్ చేరారు కాబట్టి ఎవరైతే ఆ యొక్క ప్రయాణం చేస్తూ ఉంటారో అదేవిధంగా ఆరా పెరుగుతూ ఉంటుంది. ఆ ఆరాలో ఉన్న వాళ్ళు మనం ఉన్నాము, మన ఆరాకి కొద్ది ప్లేస్ ఉంటుంది, కానీ ఆయన ఆరా కిలోమీటర్లు వ్యాపించింది. వెరీ నియర్ శక్తిస్థల్ ఎవరున్నా కూడా అంత హ్యాపీగా ఉంటారు. పత్రిజీ శక్తిస్థల్ దగ్గర ఉన్నవారు వారి ఆరాకి, వారి ఎనర్జీకి కనెక్ట్ అవుతారు అంటారు. ఖచ్చితంగా సార్, మరి మీరు పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రచారం చేయడానికి, అందరిని ఆహ్వానించడానికి పత్రిజీ శక్తిస్థల్ నుండి పత్రిజీ ధ్యాన మహాయాగం చైతన్య రథయాత్ర ప్రయాణం చేశారు కదా సార్? సో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పూర్తయింది? మీ అనుభవాలు ఏంటి? ఎక్కడెక్కడ? చైతన్య జ్యోతి రథయాత్ర ప్రతి సంవత్సరం లాగానే నవంబర్ 11వ తారీఖు పత్రిజీ గారి జన్మదినం పురస్కరించుకొని అక్కడి నుంచి మన 21వ తారీఖు డిసెంబర్ 27వ తారీఖు వరకు ఇది రథయాత్ర 41 డేస్ రథయాత్ర. ఇది ఎగ్జాక్ట్ 41 డేస్ అనేది ఒక మండల కాలం. అది అద్భుతమైనటువంటి ఒక మండలం అనేది అసలు కరెక్ట్గా. ఈ మెరాకిల్ ఏంటంటే ఆ 11వ తారీఖు నుంచి 21వ తారీఖు కరెక్ట్ 45 డేస్ ఉంది. 41 డేస్. అదొక పెద్ద మెరాకిల్. అద్భుతమైనగా మరి పత్రిజీని ఆ రథయాత్ర అనేది మనకి మొదటిగా ఇక్కడ శక్తిస్థల్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం రాయలసీమకి వెళ్తాం. రాయలసీమలో నుంచి కోస్తా, ఆంధ్ర, తర్వాత ఈ యొక్క తెలంగాణ, ఇదంతా చూసుకొని ఇటుకు వచ్చేవాడికి మరి 41 డేస్. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇదే జ్యోతితోనే యాగం స్టార్ట్ అవుతుంది. ఎస్ సార్. సార్, ఈ ఇయర్ మీరు బాధ్యత తీసుకోవాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? ఆ స్ఫూర్తి ఏంటి మీకు? నేను తాజ్మహల్ హోటల్లో ఉన్నప్పుడు భాస్కర్ సార్ అడిగారు, రాజశేఖర్ ఇది మీరు చేస్తారా, జ్యోతి వెళ్తావన్నారు. అంటే ఓకే సార్ అన్న. ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ వచ్చిందంటే కంపల్సరీగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఆ కెపాసిటీ ఉన్నప్పుడే నేచర్ మనకి అవకాశం ఇస్తుంది. ఎప్పుడు అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. శక్తి ఉన్నప్పుడే కోరిక ఇవ్వబడుతుంది అని రిచార్డ్ బాగ్ చెప్పారు. అందుకని నేను ఎంబడే మనం ఖచ్చితంగా ఊనడమే మన పని, చేస్తుండడమే అంతే. ఇంకా దాన్ని నో అనే ప్రసక్తి లేదు. తర్వాత ఏదైనా కూడా సాధించాలనే నమ్మకం నాకు ఉంది, ఆ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉంది. అలా చేస్తాను. మీ అనుభవాలు ఏంటి సార్? మరి ఇప్పుడు ఎన్నో మండల దీక్ష ధ్యానాలు చేయించారు, ఎన్నో పిరమిడ్లు నిర్మించారు,
ఎన్నో అద్భుతమైన ర్యాలీలు చేస్తూ ఉంటారు. అన్నిటికీ ఇప్పుడు అన్నదానానికి చేస్తూ ఉంటారు, పిఎంసికి సపోర్ట్ చేస్తూ ఉంటారు, సేవాదల్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి స్పెషల్గా శక్తిస్థల్ నుండి శక్తిస్థల్ వరకు జరిగిన ఈ ప్రయాణము మీకు ఏమేమి లైఫ్ లెసన్స్ని, ఏమేమి అనుభవాలను కలిగించింది సార్? మామూలుగా జీవితం అంటేనే అనుభవాలు పుట్ట. అందరికీ అనుభవాలు ఉంటాయి. అసలు అనుభవాలు లేని వారు ఎవరు ఉండరు. ప్రతి మనిషికి అనుభవాలు ఉంటాయి. సో దీంట్లో అయితే మన ఆత్మోన్నతికి కావాల్సినటువంటి అనుభవాలు అన్నీ కూడా ఆత్మోన్నతికే. కానీ ఒక మనిషి ఎదిగే కొద్దీ వాడికి పరీక్షలు ఎక్కువ ఉంటాయి. ఎంత పని చేస్తే అంత శక్తి వస్తుంది. సో కాబట్టి పనిని ఎప్పుడైతే వెనకాడం, నాకు తెలిసింది ఒకటే, ఎంత పనైనా చేయగలం. సో ఆ పనిని నెరవేర్చేటప్పుడు మనకు శక్తి అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే మన ఎదుగుదలకు స్టార్ట్ అవుతుంది. సో మరి ఈ యాత్రలో రకరకాల మనస్తత్వాలు ఉంటారు. తర్వాత ఒకరు ఇంకొక రకంగా ఉంటారు. ఒకరి దగ్గరికి వెళ్తే ఒకరి దగ్గర కోపం ఉంటుంది, ఇంకొకరి దగ్గరికి వెళ్తే మా దగ్గరికి ముందర, ఇవన్నీ ఉంటాయి. అయినా వాటన్నిటినీ సమన్వయం చేసి అందరినీ వాళ్ళ ఒప్పించగలిగించి అందరిని నొప్పియకుండా మరి నేను హ్యాపీగా ఈ యొక్క యాత్రలో అద్భుతంగా మరి రావడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. చైతన్య జ్యోతి రథయాత్ర పట్టుకున్న ప్రతి ఒక్కరూ ఎన్నో అద్భుతంగా ఎనర్జీని ఫీల్ అవ్వడం రకరకాలుగా చెప్పారు కదా. అవును. సో మీకు ఏమేం చెప్పారు సార్? ఏ ప్లేస్లో ఎలాంటి మిరాకిల్స్ని చూశారు మీరు, పత్రిజీ మిరాకిల్స్ని? జ్యోతిని పట్టుకున్నప్పుడు ఆ కాన్షియస్నెస్ ప్రతిసారి ఏదైతే ఉందో ప్రతిసారిని మనం ఫీల్ చేయడం సార్. అందరికి ఎప్పుడైతే ఫీల్ అయ్యామో ఆటోమేటిక్గా అన్ని లోపల అన్ని బయటకు వచ్చేస్తాయి సార్. సో అట్లాగే చైతన్య జ్యోతి చూడగానే ఆ ప్రతిసారి అనేది లోపలికి రావాలి, అందరి లోపలికి రావాలి. దాన్ని నేను ఆ కంటెంట్ని అందరిలోకి తీసుకెళ్ళడంలో సక్సెస్ఫుల్ అయ్యాను సార్. సో ప్రతిసారి వస్తే ఎలాగైతే రిసీవ్ చేసుకుంటారో అదే విధంగా, అంటే ఒక సిస్టమేటిక్గా అందరినీ తీసుకెళ్ళడం, ఒక లైన్ తీసుకొచ్చి లైన్ ప్రకారం అందరి చేతులకి దాన్ని తీసుకెళ్ళేసి, సో ప్రతిసారి ఏ విధంగా అయితే ధ్యానం చేపిస్తాడో అట్లే ఆ జ్యోతి చుట్టూ కూర్చోబెట్టేసి అందరితో ధ్యానం చేపించి సో ఆ ఫీలింగ్స్ తెచ్చాము. వాళ్ళందరూ కూడా హ్యాపీ అయిపోయారు. సో పత్రిజీ గారు వచ్చారు మా దగ్గరికి అనేటువంటి హ్యాపీనెస్ అందరి దగ్గర తేగలిగాను సార్. ఎనర్జీని ఫీల్ అయ్యారు సార్. ఎప్పుడు కూడా మనసు ఫీల్ కావడం ఎనర్జీ వస్తుంది సార్. ఎప్పుడు ఫీల్ కావాలి అంతే. ఓకే, ఫీల్ కాకుండా ఎనర్జీ రాదు. ఫస్ట్ ప్యూరిటీ ఇంపార్టెంట్. మన జ్యోతి పట్టుకుని ప్యూరిటీ లేకపోతే అది ఆ ఎనర్జీ రాదు, అది ఫీల్ కాలేరు. సో ఎవరన్నా వాళ్ళకి ఎనర్జీ వచ్చింది అంత ఫీల్ అయ్యారంటే దే ఆర్ ప్యూరిటీ. వాళ్ళ ప్యూరిటీ వల్లనే వాళ్ళకి ఎనర్జీ వస్తుంది. అందరికీ రాదు అది. ఇప్పుడు జ్యోతి చూడడానికి కొత్త వానికి జ్యోతి చూసేవానికి ఏం అర్థం కాదు. ఓకే, ఆల్రెడీ సాధకులు పత్రి సార్తో అలైన్ అయి ఉన్న వాళ్ళకి అది అర్థమవుతుంది. సో అర్థమైనప్పుడే వాళ్ళు ఫీల్ అవుతారు. అప్పుడు ఫీల్ అయినప్పుడు వాళ్ళు ఎనర్జీగా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా వైబ్రేషన్స్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ 41 డేస్కి బిఫోర్, 41 డేస్ తర్వాత మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటి సార్? ఆల్రెడీ కొద్దిగా సహనం అనేది అవసరము మనిషికి మామూలుగా ఉంది. అది ఇంకా ఎక్కువ కొంచెం నాకు అలవాటు అయిపోయింది. సహనం పెరిగింది. సహనమే ప్రగతి అన్నారు కదా పత్రిజీ. పత్రిజీ చెప్పిన విషయాలు మీకు అనుభవంలోకి వచ్చేసింది. ఓకే. సో యాక్చువల్గా నేను పత్రి సార్ అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒకటే అర్థమయ్యేది, మనం వెళ్ళింది ఆయన చేసినటువంటి చోటికి వెళ్ళడానికి వెళ్ళాం. అంటే మనం పత్రిజీ గారు ఎక్కడెక్కడ పిరమిడ్లు కట్టించారు, ఎక్కడెక్కడ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరి దగ్గర ఇన్వైట్ చేయడానికి మనం వెళ్ళాం. సో ఆయన ఎన్ని ప్లేసుల్లో మరి ఆయన తిరిగి అవి కట్టడానికి ఎంత కష్టమైంటుంది, ఎంతమందిని ఆయన కన్విన్స్ చేసిట్టారు, అవన్నీ చూస్తే ఇది ఒక మహాసముద్రంలాగా అనిపిస్తుంది. మనం వెళ్ళింది ఓన్లీ బార్డర్స్లోకి. సో ఆయన ఒక 100 పిరమిడ్లు అంటే మనం 1 పిరమిడ్ 2 పిరమిడ్ టచ్ చేసింటాం అంతే. 100 పిరమిడ్ టచ్ చేయలేము మనం. అంటే ఆయన పత్రిజీ గారి సామ్రాజ్యం చూడాలంటే మనకి టైం చాలు అసలుకి. ఒక సంవత్సరం కూడా సరిపోదు. ఒక జన్మ పడుతుంది. సో అంటే ఈరోజు ఎలా ఉంది సిచ్యుయేషన్ అంటే ఒక రావణ కష్టం లాగా కాలిపోతుంది అంతే. అది ఇది ధ్యానాగ్ని పట్టుకుంది అందరికి. ఇంకా ఇది అంటుకోవడమే, ఎవరు ఎక్కడ అంటుకుంటుందో ఏడు అంటుకుంటుందో ఎవరు తెలియదు అది. సో అద్భుతంగా మరి ఒకరికొకరు తెలుసుకుంటూ సాధన చేస్తూనే ఉన్నారు, వెళ్ళిపోతుంది అంతే. ఇంకా మరి దానికి మనం ఒకటి చెప్పాలని లేదు కదా అక్కడ. సో మనం వెళ్ళినప్పుడు నాకు అర్థమైందంటే కొంతమంది పిఎంసీ ద్వారా కూడా చూశారు. సో పిఎంసీ నుంచి కొంచెంమంది, సార్ మేము పిఎంసీ ధ్యానం చేసాం. అసలు పిఎంసీ ధ్యానం చేస్తానంటే ఐఎమ్ వేరే వండర్ అసలుకి. నేను పత్రి సార్ ఏమన్నారు సార్, మనం ఇంట్లో కూర్చొని వర్కులు చేస్తాము, మనం పిఎంసీ ద్వారా ధ్యాన జగత్ ఎలా అవుతుంది అనే దానికి మీరు విట్నెస్ అయ్యారు. అందరూ పడుకుని, సార్ నేను ఫస్ట్ పిఎంసీ చేశాను సార్, పిఎంసీకి మేము పిఎంసీ చేసి ఒక అబ్బాయి ఉన్నాడు, నా మీద ఒక అబ్బాయి వచ్చాడు,
సౌదీలో నుంచి వచ్చాడు అబ్బాయి. సౌదీలో నుంచి సార్ నేను పిఎంసీ ధ్యానం నేర్చుకున్నాను, అందుకనే నేను సేవ చేయడానికి వచ్చాను చెప్పి సాయం బట్టి 4 రోజులు వచ్చాడు, సౌదీ నుంచి వచ్చాడు. అట్లా పిఎంసీ చూసి కూడా చాలామంది ధ్యానం నేర్చుకుని నాకు చెప్పారు, సార్ మేము డైరెక్ట్ మైక్లోనే పిఎంసీ కూడా కృతజ్ఞతలు, మేము పిఎంసీ చూస్తున్నాం సార్, పిఎంసీ చూసి ధ్యానం నేర్చుకున్నాము, మాకు ఎవరు ధ్యానం చెప్పలేదు, పిఎంసీ ద్వారా నేర్చుకున్నాం మేము అన్నారు. అరే పిఎంసీ నుంచి కూడా ధ్యానం అంటే కూర్చోబెట్టక్కర్లేదు, అంటే ప్రతిసారి నీ పిఎంసీ ద్వారా కూడా ఎంతమందినో ఎన్లైట్ చేయగలిగినామంటే వెరీ గ్రేట్. అంటే పత్రిజీ ప్రతిరూపం పిఎంసి అనేది అక్కడ నిరూపణ జరిగింది. జరిగింది సార్. పత్రిజీ ఎక్కడ ఉన్నారు అంటే పిఎంసిలో ఉన్నారు. పిఎంసి ద్వారా అక్కడ కూర్చున్నది మనం కావచ్చు, అంతే, మీరు నేను కావచ్చు సార్ ఇప్పుడు, కానీ మన ద్వారా అందిస్తున్నది వారే. నేను ఒకటే చెప్తాను సార్, ఇంటెన్షన్ ఎవరికైతే ఉందో దే ఆర్ ఆల్ పత్రిజీస్. ఇక్కడ ఒకటే సార్, ఇప్పుడు పత్రిజీ అన్నా ఎవరన్నా ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే నేను నువ్వు తీసేస్తే అంతా పత్రిజే. ఎస్, పత్రిజీ అంటేనే ఏకత్వం, అంతే. మరి దాంట్లోనే మరి నేను నువ్వు సపరేట్ ఆకారం గురించి పత్రిజీ అంటే ఓ ఫిజికల్ బాడీ కాదు, ఒక తత్వం. ఎస్, దట్ ఈస్ పత్రిజీ. ప్రతి ఒక్క పత్రిజీ అంటే నేను పత్రిజీ ఫిగర్ ఉంది, పత్రిజీ రూపం కాదు, పత్రిజీ యొక్క ఆశయాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా పత్రిజీలే. అది అంతేగాని పత్రిజీ అంటే ఏదో ఫిజికల్గా ఉండాలా, లేకపోతే నేనే పత్రిజీలాగా అయిపోతాను, పత్రిజీ చేసినట్టు చేయాలి కాదు, పత్రిజీ చెప్పిన ఆశయాలను పాటిస్తూ ఉండడం. పత్రిజీ యొక్క ఆశయ సాధనలో ఉన్నారు అంటే వాళ్ళు పత్రిజీలే, అంతే. డన్. ఎస్, ఆ తత్వంలో ఉన్నారు. వాడు చేస్తారా చేయరా వేరే విషయం, ఆశయ సాధనలో ఉంటే అసలు పత్రిజీ అంతే. పత్రిజీ అన్నారు విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయమన్నారు కదా. మరి ఇప్పుడు శక్తి స్థల్ అని ఒక పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తూ ఉండడం అనేది ఎందుకు వాళ్ళ అంటారు, ఎందుకు కావాలంటారు అట్లా? సార్ ఇప్పుడు పత్రిజీ గారిని మెమొరబుల్ విగ్రహం, అది మెమొరబుల్, మనిషిని చూడంగానే ఒక స్ఫూర్తి కోసం, స్ఫూర్తి అంతే. ఇప్పుడు గాంధీజీ గారిని పెట్టినారు, ఏం చేస్తారు? గాంధీజీ గారిని పూజ చేస్తారు, ఏమన్నా స్ఫూర్తి ఏంటి చేశారు గాంధీజీ గారు? సో పత్రిజీ గారు కూడా ఆ శక్తి స్థల్లో ఉండడం వల్ల ఓహో పత్రిసారి చూస్తే ఈ పత్రిసారి అంటే ఈయన, కనీసం ఈయన అని తెలిసింది కదా సార్. పత్రిజీ బుద్ధుడు పెట్టారు విగ్రహం, సో బుద్ధికి ఏం పూజ చేస్తున్నారు ఏమన్నా? ఏం మనకి హుసేన్ సాగర్ లో బుద్ధిని పెట్టినారు, ఏం చేస్తున్నారు? ఏం లేదు. సో స్ఫూర్తి కోసం అంతే. సో ఎక్కడ పెట్టినా కూడా స్ఫూర్తి, విగ్రహారాధన అనేది కాదు. పత్రిసారి యొక్క ఆశయం లేదు, ఆయన ఎప్పుడు చెప్పలేదు విగ్రహారాధన చేయమని చెప్పలేదు, కానీ మనం చేయకూడదు. ఎప్పుడు ఆయన తత్వం ఏంటంటే ముక్కుడు అనేది లేదు. ఎందుకు లేదంటే ఈక్వాలిటీ అన్నప్పుడు ముక్కుడు ఉండదు, అది నువ్వు నేను ఒకటే కదా అన్నప్పుడు మన ముక్కుడు ఎందుకు? భగవద్గీతలో ఓ మాట చెప్తారు, ఏ యథామాం ప్రబధ్యంతే తాం తదైవ భజామ్యహం మమ్మ వర్మాను వర్తంతే మనుష్య పార్థ సరసహ అని. సో ఆయన చెప్తాను, నువ్వు ఎలా చూస్తే నేను అలా చూస్తాను, నువ్వు నన్ను గురువుగా చూస్తే నేను నిన్ను శిష్యుగా చూస్తాను, నువ్వు నన్ను తమ్ముడుగా చూస్తే అన్నలాగా చూసుకుంటాను. అంటే నువ్వు ఎట్లా ఉన్నావు? ఇప్పుడు నన్ను గురువుగా చూసావు, నేను శిష్యుగా చూశాను, నన్ను భగవంతుడు చూసాను, నేను భక్తుడుగా చూశాను. అంటే చూసేటువంటి వాడి యొక్క దృష్టిని బట్టి నేను నీకు కనబడతాను అని దాని అర్థం అదే. సో వీఆర్ ఈక్వల్. డన్. బట్ నీకు తెలియకపోయినప్పుడు చూసినప్పుడు అలాగే కనబడతా, అలాగే స్పందిస్తా. డన్. అంటే విగ్రహము అంటే పత్రిజీ యొక్క స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్ అనేది పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తి. వారు ధ్యానాన్ని, ఆనాపానసతిని శ్వాస మీద ధ్యాసతో అందించారు పేరుతో. పిరమిడ్ టెక్నాలజీని ఈ జనరేషన్కి అందించారు. శాకాహార జగత్తుకి కలలు కన్నారనే ఒక స్ఫూర్తిని ఇవ్వడం కోసం మనం ఈ శక్తి స్థల్, పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు మీరు. ఖచ్చితంగా ఈ సార్, ఇది అద్భుతం. పత్రిజీ గారు యొక్క ఆశయ మూడే అందరూ చెప్పింది నేనైతే, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఎస్. సో ఇక్కడ ఈ మూడు చెప్పాడు, కానీ దీనిలో వింగ్స్ చాలా వచ్చాయి. సో పిరమిడ్ వింగ్స్ ఎలా ఉన్నాయి? అద్భుతంగా ఉన్నాయి. సో అక్కడి నుంచి రాజకీయంలోకి వెళ్ళిపోయింది, వ్యవసాయంలోకి వెళ్ళిపోయింది, చిన్నపిల్లలకి వెళ్ళిపోయింది. సో ఎక్కడి నుంచి కూడా ఇది ఈ వింగ్ ఆ వింగ్ అని లేదు, ఏ వింగ్ లేకైనా పిరమిడ్ దూసుకుపోతుంది. ఓకే. అంటే మనం స్టార్టింగ్ ఓన్లీ పిరమిడ్ అనుకున్నాం. పిరమిడ్ ఓన్లీ మెడిటేషన్, నాట్ ఓన్లీ మెడిటేషన్ ఫర్ పిరమిడ్, అన్ని వాళ్ళకి పిరమిడ్ అనేది యూజ్ అవుతుంది. అన్ని రంగాల వాళ్ళకి పిరమిడ్ అనేది యూజ్ అవుతుంది. అన్ని రంగాల కంఫర్ట్, అన్ని రంగాలకి ఏసీ కంఫర్ట్ ఉందా లేదా? అవును, అందరికి కావాలిగా అన్ని కంఫర్ట్. మరి ఎందుకు పెట్టుకున్నాం ఏసీ? అట్లాగే పిరమిడ్ అన్ని రంగాలకి కంఫర్ట్. వాహ్, ఏసీ అన్ని రంగాలకి ఎలా అవసరమో పిరమిడ్ కూడా అన్ని రంగాలకి అవసరం అని చెప్పారు. కాబట్టి వారి యొక్క శక్తి స్థల్ నిర్మాణం అంత అద్భుతంగా చేసుకోవాలి మనం. ఖచ్చితంగా. వాహ్, సూపర్ సార్. సో మరి మనం ప్రతిదీ కూడా
పత్రిజీ గారి విషయం ఏంటంటే ఆయన చెప్పేది ఏంటంటే ప్రతిదీ అల్టిమేట్గా చేయాలి. ఉమ్, ఏ పని చేసినా కూడా మామూలుగా చేయడం అనేది సాధారణంగా ఎవరైనా చేస్తారు, yes. కానీ యు ఆర్ డూయింగ్ అల్టిమేట్. సో నేను అల్టిమేట్ చేయాలనేది నా కోరిక. జ్యోతి కూడా ఈరోజు సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే నేను 40 రోజులు గోలు కూడా కట్ చేసుకోలేదు, ఉమ్, గడ్డము తీయలేదు. ఓకే. నాకు ఏ క్షణం ఎట్లా ఉండి సక్సెస్ కారణం ఏంటంటే దీక్ష. ఉమ్, దీక్ష అంటే ఏంటంటే పట్టుదల సార్. ఓకే. సో దాన్ని శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఉమ్, భగవద్గీత చెప్తారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. నాకు ఏ జ్ఞానం లేదు అసలు, జ్యోతి గురించి నాకు ఎలాంటి అనుభవము లేదు, ఎలా వెళ్ళాలో తెలియదు. వాళ్ళు ఏదో లిస్ట్ ఇచ్చారు, లిస్ట్ పట్టుకున్నా తీసుకెళ్ళాను. సార్ నాకు ఎలా వచ్చిందంటే ఇంట్రెస్ట్. సో త్రికరణ శుద్ధి ప్లస్ దీక్ష అంటారు, దట్ ఈజ్ ఈక్వల్ టు శ్రద్ధ. సో భగవద్గీతలో శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని నేను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుందని. సో మనకి ఏమి ఉండాలంటే మైండ్ఫుల్నెస్ ఉండాలి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ఫుల్నెస్ ఉండి దాని మీద పట్టుదల ఉండాలి. దీక్ష అంటే పట్టుదల, త్రికరణ శుద్ధి అంటే మనసా వాచ కర్మేనా. సో మన లోపల కానీ ఆలోచనలో కానీ మన యొక్క ఆచరణలో కానీ మాటలో కానీ ఒకటే విధంగా ఉంటూ దానికి పట్టుదల ఉండాలి. ఈ 4 కలిపితేనే దీక్ష. సో ఈ 4ంటిని మనం ఒక ఏకత్వంలో ఉన్నప్పుడు, మైండ్ఫుల్నెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏం చేయాలి. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఈ పిరమిడ్ ఉన్నా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అది మాత్రమే నా మైండ్లో ఉంటుంది. ఇంకా అన్ని పిరమిడ్లు ఉండవు, నేను ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ అది మాత్రమే ఉంటుంది. సో అనుకున్న టయానికి అనుకున్నట్లా, చెప్పిన టయానికి చెప్పినట్లా రీచ్ కాగలగాలనేటువంటి ఒక ఇంటెన్షన్తోనే నేను అన్ని చోట్లకి కరెక్ట్గా రీచ్ అయిపోయాను. అంటే ఇప్పుడు 41 days రూట్ మ్యాప్ ప్రకారంగా కవర్ చేసి రావాలి అంటే అసలు ఎంత ఎనర్జీ ఫోర్స్ అవసరం సార్? ఓన్లీ వెహికల్ ఫ్యూయల్ ఉంటే సరిపోతుందా? మనం థాట్లెస్లో ఉండి వర్క్ చేస్తే ఎనర్జీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంతే. మెడిటేషన్ అంటే వాట్ ఈస్ మెడిటేషన్? థాట్లెస్. ఎస్. సో మనం కాన్సన్ట్రేట్గా వర్క్ చేస్తున్నాం అంటే అది హై ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు నేను వర్క్లో డైరింగ్లో వర్క్ చేశాను కదా లాస్ట్ టైం. పొద్దున 7 o'clock స్టార్ట్ అయితే నైట్ 11 o'clock వరకు ఆన్లైన్ తిరుగుతాను. ఎట్లా సాధ్యం అంటే ఫ్లో అవుతుంటుంది ఎనర్జీ ఆటోమేటిక్గా. ఎప్పుడు థాట్లెస్లో ఉంటే అప్పుడు ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. మిషన్కి కరెంటు, మీరు బల్బుకి కరెంట్ ఉన్నసేపు బల్బు వెలుగుతూనే ఉంటుంది, కనెక్షన్ ఆఫ్ అయితే ఆఫ్ అవుతుంది. సో అట్లాగే మనం థాట్లెస్ స్టేజీలో ఉన్నప్పుడు మాత్రమే ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు దట్ ఈస్ కాల్ థాట్లెస్. పత్రిక అర్థం చెప్తారు, ఎప్పుడైతే మనం సేవలో ఉన్నామో, ఎప్పుడైతే సేవ చేస్తున్నామో ధ్యానం అవసరం లేదన్నారు. ఎందుకన్నారంటే ఇంకా అల్టిమేట్ ధ్యానము తర్వాత నెక్స్ట్ స్థితి ఏదంటే సేవనే. పత్రిక అల్టిమేట్. సో మామూలు సేవకి ధ్యాన సేవకి డిఫరెన్స్ ఏంటంటే మామూలుగా చేసే సేవ అహంకారం ఇస్తుంది, ధ్యానముతో కూడిన సేవ అల్టిమేట్గా ఉంటుంది, అహంకార రహితంగా ఉంటుంది. ధ్యాన సాధన చేస్తేనే సేవ చేసే అర్హత వస్తుందని కూడా చెప్పారు. అర్హత రాదు సార్, ధ్యానముతో చేసిన సేవ అల్టిమేట్ గా ఉంటుంది. అల్టిమేట్ అర్హత నాట్ రైట్, అర్హత కాదు. అంతేనా? ఇప్పుడు ఒక శిలాన్ని మనం చెక్కాలనుకున్నప్పుడు ఫినిషింగ్ కాదు కదా, ఫస్ట్ ఇలా చెప్తాం, సింపుల్ గా ఆకారం చెప్తాం. సో సేవనే పరిపక్వత ఉంటుంది. ఒకటి తరగతి తర్వాతనే 2 తరగతి వస్తుంది. సేవ తర్వాత 2 కలిపినప్పుడే, సేవ ధ్యానం 2 కలిసినప్పుడు పర్ఫెక్షన్ అవుతుంది. డన్ సార్, వండర్ఫుల్, సూపర్. అంతేగాని ముందు సేవ చేయకూడదు అంటే ఎలాగవుతుంది? సేవ అనేది ఇంపార్టెన్స్, కానీ సాధనతో కూడుకున్న సేవ ఉండాలి. తర్వాత సాధన. సేవ చేసేటప్పుడే నీకు, ఎప్పుడైతే నువ్వు సేవ చేయాలనుకుంటావో అప్పుడు నీకు సాధన వస్తుంది. ఓకే, అది నీకు అర్హత కలిగిస్తుంది. ఆ సేవ సాధనకి అర్హత కలిగిస్తుంది. అర్హత కలిగినప్పుడు ధ్యానం వల్ల సేవ డెవలప్మెంట్ అవుతుంది, సేవ వల్ల ధ్యానం డెవలప్మెంట్ అవుతుంది. అది అల్టిమేట్గా వెళ్ళిపోతాం. వండర్ఫుల్, వండర్ఫుల్ సార్. సో శక్తి స్థల్ యొక్క ప్రాముఖ్యతను అద్భుతంగా చెప్పారు సార్. మీ మెసేజ్ సార్, శక్తి స్థల్ గురించి లేదా ఓవరాల్గా పత్రిజీ విజన్ మీద మీ మెసేజ్ ఏంటి? శక్తి స్థల్ పత్రిజీ గారి ఆయన ఉన్నటువంటి ప్లేస్ అది. సో మనం ఎంతోమంది కళ్ళారా చూసాం పత్రిసారిని, కళ్ళారా చూడని వాళ్ళు కూడా పత్రిసారి ధ్యానంలోనే కనిపించి ఎంతోమందిని ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో శక్తి స్థల్ అనేది నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచానికి ఇది ఆదర్శం అవుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి అనేది చాలా అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచంలో ఎంత అశాంతి ఉంది, వ్యక్తిలోనే అశాంతి ఉంది. ప్రపంచం దాకా ఎందుకు వెళ్దామంటే ప్రతి వ్యక్తిలో అశాంతి ఉంది ఈరోజు. ఆ వ్యక్తి అశాంతి కుటుంబం యొక్క సంఘర్షణకు దారితీస్తుంది. కుటుంబం యొక్క సంఘర్షణ సమాజం యొక్క సంఘర్షణకు దారితీస్తుంది. సమాజం యొక్క సంఘర్షణ దేశ సంఘర్షణకు దారితీస్తుంది. దేశ యొక్క సంఘర్షణ ప్రపంచం యొక్క సంఘర్షణకు దారితీస్తుంది. ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయంటే అన్ని చోట్ల అశాంతి ఉండడమే. సో ఈ అశాంతిని రూపుమాపాలంటే ప్రతి ఒక్కరూ పత్రిజీ గారు ఏదైతే ఆనాపానసతి అందించారో
బుద్ధుడు 2000 సంవత్సరాల క్రితం ఒక బుద్ధుడు చెప్పినట్టు ఆనాపానసతి మనం మర్చిపోయాము. తిరిగి మళ్ళీ ఈ ఆనాపానసతిని మర్చిపోకుండా ఉండడానికే పత్రిజీ గారు మనకు గుర్తు చేశారు. దీన్ని తిరిగి ఇంకా ఎక్కడ కూడా దీన్ని స్ప్రెడ్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఫిల్మ్ మాస్టర్ గారు ఇచ్చారు. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మిత్రులారా, విన్నాం కదా, పత్రిజీని ఫిజికల్గా ఉండి వారు ధ్యాన సాధన చేస్తే చేపించినప్పుడు అందరు చేసిన అనుభవం ఎంతోమందికి ఉంది. మరి ఈ తరానికి ఈ సులువైన ఆత్మ విద్యను, ధ్యాన విద్యను, శాకాహార శాస్త్రాన్ని, పిరమిడ్ శాస్త్రాన్ని, పిరమిడ్ శక్తిని ప్రపంచానికి అందించిన మహనీయులే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు. మన గాంధీజీ విగ్రహం చూడగానే మనకు అహింసో పరమో ధర్మ అని మనకు గుర్తుకొస్తుంది. బుద్ధుల వారు కనబడగానే మనకు శాంతి, మిడిల్ పాత్ ఫోల్డ్, మధ్య మార్గం గుర్తుకొస్తుంది. వివేకానందని పోస్టర్ చూడగానే అవేకెన్ యువర్ ఇన్నర్ పవర్ అని మనకి ఎన్నో గుర్తుకొస్తూ ఉంటాయి. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు ఈ ప్రపంచానికి, నేటి తరానికి అద్భుతమైన ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందించారు. కాబట్టి వారి యొక్క శక్తి స్థల్ అంటే వారి యొక్క సమాధిని పత్రిజీ శక్తి స్థల్గా, ద స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఫర్ వన్నెస్ కోసం నిర్మిస్తున్నారు. మనం అది నిర్మించడం ఎందుకు అంటే, ఎంతోమంది అక్కడికి వెళ్ళి ఇప్పుడు ధ్యానం చేస్తూ ధ్యానంలోనే పత్రిజీ వారికి ఎన్నో మెసేజెస్ అందివ్వడం అనేది జరుగుతుంది. పిఎంసి ద్వారా ఎంతోమంది ధ్యానంలోకి వచ్చారు. వారందరికీ పత్రిజీతో ఉన్న ఫిజికల్ ఎక్స్పీరియన్స్తో, ఫిజికల్ ఎనర్జీని ఎలా అయితే కనెక్ట్ చేసుకున్నామో అలా ఎనర్జీని కనెక్ట్ చేసుకునేడానికి నెక్స్ట్ తరానికి మనం అందించాల్సిన బాధ్యతతో భాగంగా పత్రిజీ శక్తి స్థల్ని అద్భుతంగా నిర్మాణం చేసుకోవాలి. సో రాజశేఖర్ గారు అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారో మనకు తెలిసిందే మిత్రులారా. కాబట్టి శక్తి స్థల్ నిర్మాణంలో అందరం పాల్గొందాం, అందరం ధ్యానం చేద్దాం, ధ్యాన ప్రచారం చేద్దాం. పత్రిజీకి చాలా ఇష్టమైంది ఏదైనా ఉంది అంటే ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేయడమే. సో అది చేస్తూ ఉన్నతంగా, అద్భుతంగా ఎదగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.